స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే ఆజ్ఞాపించబడిన వాడై అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళాడు. రాజధానిలో పెద్ద సంఖ్యలో ఏనుగులు ఉన్నందున ఆ ప్రదేశము హస్తినాపురం అయ్యింది. హస్తినాపురమును చేరిన అక్రూరుడు అది ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, ఇతర సంపత్తులతో నిండి ఉండటము చూశాడు. మహా ఐశ్వర్యయుతమైన రాచనగరిని చేరిన తరువాత అక్రూరుడు ధృతరాష్ట్రుని కలుసుకొన్నాడు. భీష్మ పితామహుడు ధృతరాష్ట్రుని చెంత కూర్చొని ఉండటం కూడా అతడు చూశాడు. వారిని కలుసుకొన్న తర్వాత అక్రూరుడు విదురుని, తన సోదరి కుంతీదేవిని చూడటానికి వెళ్ళాడు. ఒకరి తర్వాత ఒకరిగా అతడు బాహ్లీకుని, అతని పుత్రుడు సోమదత్తుని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, కర్ణుని, సుయోధనుని కలుసుకొన్నాడు. తరువాత అతడు ద్రోణసుతుడు అశ్వత్థామను, పంచపాండవులను, నగరంలో నివసిస్తున్న ఇతర బంధువులను కలుసుకొన్నాడు. గాంధినీ సుతునుగా పిలువబడే అక్రూరుని కలుసుకున్న వారందరూ ఎంతో ఆనందముతో అతనిని ఆదరించి తమ బంధుమిత్రుల క్షేమ సమాచారాలను అడిగారు. అన్ని చోట్ల అతనికి వారు ఆసనాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అతడు ఆ బంధువుల క్షేమ సమాచారాన్ని, కార్యకలాపాలను అడిగాడు. పాండురాజు మరణానంతరము ధృతరాష్ట్రుడు పాండుసుతులు ఉన్నప్పటికీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. దుష్టబుద్ధి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రులపైననే మొగ్గు చూపి ఉన్నాడని అక్రూరుడు చక్కగా తెలుసుకున్నాడు. యథార్థం ఏమిటంటే, రాజ్యాన్ని ఇదివరకే కాజేసిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు పంచపాండవులను మట్టుబెట్టడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. దుర్యోధనాది ధృతరాష్ట్ర సంతానము దుష్టరాజ్య తంత్రజ్ఞులని అక్రూరునికి తెలుసు. ధృతరాష్ట్రుడు భీష్మ విదురులు ఇచ్చిన మంచి ఉపదేశాల ప్రకారము నడుచుకోక కర్ణ, శకునుల వంటి వారి దుష్ట సలహాల ప్రకారము నడుచుకున్నాడు. అందుకే రాజకీయ పరిస్థితినంతా చక్కగా పరిశీలించడానికి అక్రూరుడు హస్తినాపురంలో కొన్ని నెలలు ఉండటానికి నిశ్చయించుకున్నాడు. పంచపాండవుల అసాధారణమైన యుద్ధ నైపుణ్యము, మహాబలము కారణంగా ధృతరాష్ట్ర తనయులు వారి పట్ల అసూయాగ్రస్తులు, ఓర్వలేనివారు అయినట్లు కుంతీ విదురుల ద్వారా అక్రూరుడు క్రమంగా తెలుసుకున్నాడు. పాండవులు సర్వదా ప్రజా సంక్షేమాన్నే తలపోస్తూ అసలైన వీరులుగా వర్తించారు. క్షత్రియులుగా అన్ని సద్గుణాలను ప్రదర్శించారు. బాధ్యతాయుతులైన రాకుమారులుగా వ్యవహరించారు. ధృతరాష్ట్రుని దుష్టపుత్రుడు విషప్రయోగం ద్వారా పాండవులను చంప యత్నించినట్లు కూడా అక్రూరుడు తెలుసుకున్నాడు. కుంతీదేవి సోదరులలో అక్రూరుడు ఒకడు. అందుకే అతనిని కలిసినప్పుడు ఆమె తన పితృ సంబంధిత బంధువుల గురించి విచారణ చేసింది. పుట్టింటిని తలచుకొని ఏడుస్తూ ఆమె తన తల్లిదండ్రులు, సోదరులు, సోదరీగణము, ఇతర బంధువులు ఇంకనూ తనను తలుచుకుంటున్నారా అని అక్రూరుని అడిగింది. తన మేనలురైన కృష్ణబలరాములను గురించి విశేషంగా అడిగింది. ఆమె అక్రూరునితో మాట్లాడుతూ, దేవదేవుడు, భక్తవత్సలుడు అయిన శ్రీకృష్ణుడు నా పుత్రులను స్మరిస్తున్నాడా? బలరాముడు మమ్మ గుర్తుపెట్టుకున్నాడా అని అడగసాగింది. భర్త పాండురాజు మరణానంతరము తన పుత్రులైన పాండవుల రక్షణమును ఆమెనే చూసుకోవలసి ఉన్నప్పటికీ ధృతరాష్ట్ర తనయులు వారిని చంపడానికే పన్నాగాలు పన్నుతున్నారు. నిశ్చయంగా ఆమె అనేకమైన పులుల మధ్య దీనమైన అమాయక జంతువులాగా నివసిస్తున్నది. కృష్ణ భక్తురాలైన ఆమె ఆ దేవదేవుని నిరంతరము తలుస్తూ ఏదో ఒకరోజు కృష్ణుడు వచ్చి తమను ఆ విపత్కర పరిస్థితి నుండి కాపాడుతాడని ఆశతో ఉన్నది. ధృతరాష్ట్రుడు అతని పుత్రుల కుట్ర నుండి ఏ విధంగా బయటపడాలో తండ్రి లేనట్టి పాండవులకు సలహా ఇవ్వడానికి శ్రీకృష్ణుడు రావాలనుకుంటున్నాడా అని ఆమె అక్రూరుని అడిగింది. ఈ విషయాలన్నింటినీ అక్రూరునితో చర్చిస్తూ ఆమె తాను నిస్సహాయురాలనని భావిస్తూ, కృష్ణ కృష్ణ మహాయోగి, విశ్వాత్మ, సమస్త విశ్వానికి నీవే నిజమైన శ్రేయోభిలాషివి. గోవింద, ఈ సమయంలో నీవు నాకు దూరంగా ఉన్నావు. అయినా నీ పాదపద్మాలకే నేను శరణుజొచ్చాను. తండ్రి లేనట్టి 5 పుత్రులతో నేనిప్పుడు దుఃఖితనై ఉన్నాను.
నీ పాదాశ్రయము తప్ప అన్యాశ్రయము గాని రక్షణము గాని లేనే లేదని నాకు బాగా తెలుసు. నీవు దేవదేవుడవు కనుక దుఃఖిత జీవులందరినీ నీ పాదపద్మాలు ఉద్ధరిస్తాయి. ఇంతకన్నను నేను పలికేదేమున్నది? నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. నన్ను నీ సంపూర్ణ శరణాగత భక్తురాలిగా స్వీకరించవలసినది అని అన్నది. శ్రీకృష్ణుడు తన ఎదుట లేనప్పటికీ కుంతీదేవి తాను అతని సన్నిధిలోనే ఉన్నట్లుగా స్తోత్రం చేసింది. భావపూర్ణంగా శ్రీకృష్ణుని స్తుతించేటప్పుడు కుంతీదేవి తనను తాను నిలువరించుకోజాలక అక్రూరుని ముందు బిగ్గరగా రోదించింది. అప్పుడు విదురుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ విధంగా అక్రూరుడు, విదురుడు ఆమె 5 పుత్రులను శ్లాఘిస్తూ పాండవమాత పట్ల సానుభూతి కలవారై ఆమెను ఓదార్చారు. ఆమె పుత్రులు అందరూ అసాధారణ బలయుతులని, యమ, ఇంద్ర, వాయువుల వంటి దేవతలకు పుట్టినందున వారిని గురించి కలతపడవద్దని తెలుపుతూ వారు ఆమెను ఊరడించారు. అక్రూరుడు ఇక తిరిగి వెళ్ళి కుంతీదేవి ఆమె 5 పుత్రులు నెలకొని ఉన్నట్టి కష్ట పరిస్థితులను గురించిన సమాచారాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతడు తన పుత్రుల పట్ల అనుకూలంగాను పాండవుల పట్ల ప్రతికూలంగాను వ్యవహరిస్తున్న ధృతరాష్ట్రునికి మంచి సలహా ఇద్దామని అనుకున్నాడు. ధృతరాష్ట్రుడు తన బంధుమిత్ర సమేతుడై కూర్చొని ఉన్నప్పుడు అక్రూరుడు అతనితో పలుకుతూ, విచిత్ర వీర్యతనయ, పాండవుల సింహాసనాన్ని నీవు అన్యాయంగా ఆక్రమించావు. మొత్తానికి ఏదో విధంగా ఇప్పుడు నీవే సింహాసనం మీద కూర్చున్నావు కనుక నీతి నియమాలతో రాజ్యశాసనము చేయవలసినదిగా అర్థిస్తున్నాను. నీవు ఆ విధంగా చేసి నీ ప్రజలను సంతోషపెడితే నీ పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిగా ఉండిపోతాయి అని అన్నాడు. నీవు పాండవులను సింహాసనానికి వారసులుగా కాకుండా నీ ప్రజలుగా భావించినను నీ పుత్రులైన చందముగా నిష్పక్షపాతముగా వారి సంక్షేమాన్ని చూడవలసి ఉంటుంది. కానీ ఒకవేళ నీవు ఈ నియమాన్ని పాటించకపోతే, విరుద్ధ పద్ధతిలో వ్యవహరిస్తే ప్రజలలో అప్రతిష్ట పాలవుతావు. తదుపరి జన్మలో నారకీయ స్థితులలో జీవిస్తావు. కనుక నీ సుతులను పాండుపుత్రులను సమానంగా చూడవలసినది అని అక్రూరుడు అన్నాడు. పాండవులను తన పుత్రులను ధృతరాష్ట్రుడు సమానులుగా చూడకపోతే జ్ఞాతుల నడుమ యుద్ధం సంభవించే అవకాశం ఉన్నదని అక్రూరుడు సూచనప్రాయంగా తెలియజేశాడు. అక్రూరుడు ధృతరాష్ట్రునితో ఇంకనూ చెప్పసాగాడు. ఈ భౌతిక జగత్తులో ఎవడైనను ఇంకొకనితో శాశ్వతముగా కలిసి ఉండబోడు. ధృతరాష్ట్ర, భౌతిక అస్తిత్వంలోని ఈ నిజాల పట్ల గుడ్డిగా వ్యవహరించవద్దని నీకు సలహా ఇస్తున్నాను. సుఖంలోనైనా దుఃఖంలోనైనా బద్ధ భౌతిక జీవితాన్ని స్వప్నమాత్రముగా భావించాలి. మనస్సును, ఇంద్రియాలను నియంత్రించి మనిషి ఆధ్యాత్మిక పురోగతి కొరకే ప్రశాంతంగా జీవించాలి అని అన్నాడు. అక్రూరుని నుండి ఈ నీతి ఉపదేశాన్ని విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ప్రత్యుత్తరమిస్తూ, అక్రూరా, నాకు మంచి ఉపదేశాన్ని ఇవ్వడంలో నీవు పరమోదారుడివి. కానీ దురదృష్టవశాత్తు నేను దానిని స్వీకరించలేకపోతున్నాను. మరణము రాసిపెట్టిన వ్యక్తికి అమృతాన్ని ఇచ్చినా దాని ప్రభావం కనిపించదు. నీ ఉపదేశాలు ఎంతో విలువైనవని నాకు తెలుసు. భగవదిచ్చ కొనసాగకుండా ఎవడూ ఆపలేడని మాత్రమే నేను అర్థం చేసుకున్నాను. భూభారాన్ని తగ్గించడానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు యదుకులంలో ఆవిర్భవించాడని నాకు తెలుసు అని అన్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణునిపై తనకు పూర్తి నమ్మకం ఉన్నదని ధృతరాష్ట్రుడు అక్రూరునికి సూచించాడు. కానీ అదే సమయంలో అతడు తన కుటుంబీకుల పట్ల పక్షపాతంతో ఉన్నాడు. తన ఎదుట 2 విరుద్ధమైన విషయాలు పనిచేస్తున్నట్లు ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోగలిగాడు. ప్రపంచం యొక్క అనవసరమైన భారాన్ని తొలగించడానికే శ్రీకృష్ణుడు ఉన్నాడని అతడు తెలుసుకున్నాడు. తన పుత్రులు అనవసరమైన భారమే కనుక వారు నశిస్తారనే అతడు ఊహించాడు. అదే సమయంలో అతడు తన పుత్రుల పట్ల అధర్మయుతమైన ఆప్యాయతను వదులుకోలేకపోయాడు. ఈ 2 విరుద్ధమైన విషయాలను అర్థం చేసుకుంటూ అతడు దేవదేవునికి నమస్కరించి పలుకుతూ, భౌతిక అస్తిత్వం యొక్క విరుద్ధ రీతులను అర్థం చేసుకోవడము చాలా కఠినము. వాటిని కేవలం భగవంతుని అచింత్యమైన కార్యముగానే తెలుసుకోవాలి. అతడే తన అచింత్య శక్తిచే ఈ జగత్తును సృష్టించి దానిలో ప్రవేశించి ప్రకృతి త్రిగుణాలను క్రియాశీలము చేస్తాడు. సమస్తము సృష్టించబడగా ఆ దేవదేవుడు ప్రతి జీవిలోనికి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులోనికి ప్రవేశిస్తాడు. అతని ఊహాతీతమైన ప్రణాళికలను ఎవరూ అర్థం చేసుకొనలేరు అని అన్నాడు. తన పుత్రుల పట్ల అనుకూలంగా ఉండి పాండవులను వేరుగా చూసే విధానములో ధృతరాష్ట్రునిలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆ మాటను విన్న తర్వాత అక్రూరుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.
అతడు వెంటనే హస్తినాపురంలోని బంధుమిత్రుల నుండి సెలవు గైకొని యదుపురికి చేరాడు. హస్తినాపురంలోని అసలైన స్థితిని, ధృతరాష్ట్రుని ఉద్దేశాలను కృష్ణ బలరాములకు అక్రూరుడు వివరంగా తెలియజేశాడు. జయ కృష్ణ ముకుంద మురారి